కేసినేని నాని వ్యాఖ్యల దుమారం సద్దు మనకు ముందే బెజవాడలో టీడీపీ నేతలు మళ్లీ రచ్చకెక్కారు. రైతు బజార్లలో స్టాళ్లను అమ్ముకుంటున్నారంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఆరోపణలు చేశారు. ఒక్కో స్టాల్కు 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని విమర్శించారు. గద్దెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వద్ద పంచాయతీ పెడతానన్నారు. రామ్మోహన్ గారు అవ్వచ్చు, ఆయన తరపున పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఆయన వర్గీయులు అవ్వచ్చు. రైతు బజార్లో రవికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇందులో పనిచేసే వాళ్ళని బయటికి పంపించేసి మన మనుషుల్ని మనం తీసుకొచ్చి పెట్టుకోవాలనేదే మరి ఇటువంటిది ఆలోచన. నాకైతే అర్థం కావట్లా. రైతు బజార్లో నుంచి యలమంచిలి నాగేశ్వరరావు వర్గీయులు, రవి వర్గీయులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తోసేయాలి అనేది వాళ్ళు పెట్టుకున్న ఒక ఇది. దాన్ని పెట్టుకొని దేశం మొత్తంలో ఉన్న రైతు బజార్లో ఉన్న వాళ్ళందరినీ అనే దాంతో కంక్లూజన్కి తీసుకొచ్చి వాళ్ళేదో పత్తిత్తులాగా వ్యవహరిద్దామనే ఆలోచనతో నడుస్తున్నారు. పోతే వాళ్ళు నలుగురే పోతారేమో. ఆ నలుగురు మూలన 40 మంది అవుతారు, 40 కుటుంబాలు పోతాయి. వీళ్ళకి పోయే ఓట్లు వచ్చేవాడు ఒకడొస్తే వీళ్ళకి 10 ఓట్లు 10 మందిని సంపాదించుకుంటే నాకు అక్కడ లాభమే జరుగుతుంది, నష్టమేం జరగదు. వీళ్ళు రాజకీయంగా ఆలోచించుకుంటే. ఆయన మీరు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పాను, దానికే కట్టుబడి ఉన్నాను. కానీ ఇప్పటి వరకు నన్నే వాళ్ళు అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఏంటి చిల్లర తగులు? నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి లెజిస్లేటర్గా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇవాళ విజయవాడ కార్పొరేషన్కి ఆర్థికంగా ఉన్న పరిస్థితులను చూడండి. పొల్యూటెడ్ వాటర్ ఉంది విజయవాడ చుట్టూ. నేను అవన్నీ మాట్లాడుతున్నా, అవన్నీ ఉండవు ఇప్పుడుకి. అవన్నీ మీరు జలయజ్ఞాలు పొగలు తీశారు, లేకపోతే అవి చేశారు, ఇవి చేశారు, ఎయ్యో పెట్టుకుంటూ వస్తే కాదు. విజయవాడలో గద్దె రామ్మోహన్, యలమంచిలి రవి రాగడపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వీళ్ళిద్దరి మధ్య ఈ జగడం కారణాలు ఏంటి? టీడీపీ అధిష్టానం ఈ అంశంపై ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం అయితే దీని మీద ఇంకెంత వరకు దృష్టి సాధించలేదని చెప్పాలి. అయితే ఇద్దరి మధ్య మాత్రం వివాదం అయితే మాత్రం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రైతు బజారు కేంద్రంగా జరుగుతున్నటువంటి వివాదం ఈ 6 నెలల మధ్య కూడా గద్దె రామ్మోహన్, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనను పట్టించుకోవడం లేదు, తన దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తనను బయటికి పంపేందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతుంది. అదే యలమంచిలి రవి తీవ్ర స్థాయిలో గద్దె మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ రోజు స్పష్టంగా గద్దె రామ్మోహన్ తనను ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. రైతు బజారు అసలు అభివృద్ధి అనేది వదిలేసి రైతు బజారు కేంద్రంగా చేసుకుని అక్కడ తన అంచెలకు సంబంధించిన షాప్ ఎందుకు మాత్రం గద్దె రామ్మోహన్ పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. ఒక సీఎం తన మీదకు పంపించడానికి కూడా గద్దె ఉన్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి గద్దె స్పందన ఎలా ఉంటుంది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది కళ్యాణ్. అయితే దీని తర్వాత అయితే నిన్న జరిగినటువంటి నాని ఏదైతే మంత్రి భవన మారాగారి తర్వాత ఇప్పుడు గద్దె యలమంచిలి వ్యవహారం మొదలైంది. అయితే వీటన్నిటి మీద కూడా 29వ తారీఖు సోమవారం నాడు విజయవాడలో మొత్తం కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ మధ్య కూడా చంద్రబాబు నాయుడు పంచాయతీ మా పూర్తి స్థాయిలో పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే మాత్రం ఉంది. ఎందుకంటే బేసిక్ గా ఈ రోజు కనుక ఈ వివాదాలు ఈ విధంగా రోడ్డు పడే పరిస్థితి వస్తే పార్టీ పొరుగుపోతుంది అనే ఉద్దేశంతో 29న విజయవాడ వస్తున్నారు. విజయవాడలో అధికారులతో సమీక్ష అయిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కూర్చోబెట్టి వీళ్ళందరికీ క్లాస్ తీసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది.